హలో! చాలామందికి డౌట్ ఉంటది. మనం క్రూజ్ షిప్‌లో జాబ్ తెచ్చుకుంటే అక్కడ అకామోడేషన్ ఏంటి? మనకి ఎలాంటి రూమ్స్ ఇస్తారు? అందులో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అనేసి. ఎందుకంటే మనం ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. మన గురించి మనమే టేక్ కేర్ చేసుకోవాలి కాబట్టి మనకు జాబ్ ఒకటే నచ్చితే సరిపోదు. యాస్ ఎ సీఫేరర్‌గా క్యాబిను, అక్కడ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అంతా కూడా నచ్చాలి. సో మీరు నచ్చాలంటే ముందు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నాలాంటి ఛానల్‌ని ఫాలో అవ్వాలి. నేను ఇవాళ మీకు చూపించేస్తున్నాను నా క్యాబిన్ టూర్. చెప్పుకోవడానికి బాగోలేదు కదా! ఈ మధ్య ఫ్రిడ్జ్ టూర్లు, హోమ్ టూర్లు, క్యాబిన్ టూర్లు విని విని విసుగొచ్చేస్తుంది. ఒకరోజు నేను కూడా ఇలా చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఫ్రెండ్స్ కోరిక మేరకు నేను చేస్తున్నాననమాట. నా క్యాబిన్ ఎలా ఉంటది అనేసి. లెట్స్ గో. సో మన ఐడి కార్డ్ని ఇలా పెడితే డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇది నా క్యాబిన్. జనరల్గా మనకిచ్చే ఐడెంటిటీ కార్డ్ మన జాబ్ ఐడి కార్డే మన రూమ్ కీ కూడా. సో అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదే మన క్రెడిట్, డెబిట్ కార్డు అన్నీ అవే ఇంకా మనకి క్రూజ్ షిప్‌లో. సో మనము శాలరీ నుంచి కొంత అమౌంట్ తీసి మన ఐడీలో వేసుకొని అది ఆన్ బోర్డ్ పర్చేసెస్కి యూస్ చేసుకోవచ్చు. ఆన్ బోర్డ్లో పర్చేసెస్ ఏముంటాయి, మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ కదా. అంటే యూ కెన్ బై సంథింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీస్, గిఫ్ట్స్. యూ కెన్ పర్చేస్ ఇంటర్నెట్ ఫ్రీ కాదు, ఓన్లీ వాట్సాప్ వరకు ఫ్రీ ఉంటుంది అంతే. రూమ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డోర్. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏముంటాయంటే మన బాత్రూమ్ని, క్యాబిన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. యాజ్ పర్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ క్లీన్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఏవేవో లిక్విడ్స్ వేసి రుద్దేయకూడదు. ఇంకో చార్ట్ ఉంటుంది ఇక్కడ. నార్మల్గా జనరల్గా వేరే షిప్స్లో ఇంకో చార్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదేంటంటే ప్రజెంట్ నీ క్యాబిన్ ఎక్కడుంది, నీ క్యాబిన్కి నియరెస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ అని చూపిస్తారు. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్ హౌ యూ కెన్ రీచ్ ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పేసి వీ కెన్ ఫాలో దట్ చార్ట్. సో అవి ప్రొవైడ్ చేస్తారు. ఈ షిప్లో లేదు, ఇట్స్ ఓకే, డిపెండ్స్ ఆన్ షిప్ అది. సో ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే బట్టల స్టాండ్లు, యూనిఫామ్ ఆర్ మనం పర్సనల్ క్లోత్స్ పెట్టుకోవచ్చు. మేము ఇద్దరుగా డిఫరెంట్ షేడ్ చేసుకున్నాం. అది నాది, ఇది నీది అన్నట్టు. నార్మల్గా అయితే ఇవి జాకెట్స్కి, అవి యూనిఫామ్స్కి యూస్ చేయాలి. ఇది ట్రాష్ బిన్ ఫుల్ అయిపోయింది, క్లీన్ చేయలేదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ట్రాష్కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆల్ మిక్స్ ఫ్రూట్స్ జ్యూస్ లాగా అన్నీ పిడకలు కొట్టినట్టు ఒకే దాంట్లో కొట్టేయడానికి లేదు. మనం అన్నీ ఒకే దాంట్లో బిన్లో వేసుకోవాలి. కానీ మనము అవి బయట రీసైకిల్ సెంటర్లో త్రో చేసేటప్పుడు అక్కడ సపరేట్ మళ్ళీ పెద్ద పెద్ద బిన్స్ ఉంటాయి. గ్లాసులు సపరేట్గా, క్యాన్లు సపరేట్గా, పేపర్ సపరేట్గా, ఫుడ్ సపరేట్గా వేయాలి. అన్నీ కలిపేసి వేస్తే యూ విల్ లూజ్ యువర్ జాబ్. అంత స్ట్రిక్ట్ రూల్ అది, ఓకేనా. ఇంకా ఇది వచ్చేసి క్యాబిన్ క్లీన్ చేసుకునే వస్త్రాలు, ఆయుధాలు, ఇది షూ ర్యాక్. జనరల్గా ఇది క్యాబిన్లో అలో చేయరు, ఇది క్యాబిన్ సంబంధించిన కాదు. మేము కార్పెంటర్ షాప్లో రిక్వెస్ట్ చేసి చేయించుకున్న షూ ర్యాక్. ఒక్కొక్క క్యాబిన్లో ఒక్కోలా ఉంటుంది, ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ దేర్ టేస్ట్. ఇది నా క్యాబిన్ మేడ్ టేస్ట్, ఎందుకంటే నేను వచ్చి కొన్ని రోజులు అయింది, అది ముందే ఆర్డర్ చేసింది. ఇది స్టడీ టేబుల్. మా చెదారం అన్నీ ఇక్కడే ఉంటాయి. వాటర్ బాటిల్స్, ఐడి కార్డ్స్, రేడియోస్, టీ పౌడరు, కాఫీ పౌడరు, మగ్స్, గిగ్స్ అన్నీ ఉంటాయి. ఈ టెలిఫోన్తోని ఆన్ బోర్డ్లో టీమ్మేట్స్తో కన్వర్జేషన్స్ మాత్రమే చేయాలి. ఇంటికి ఫోన్ చేసుకున్నారు అనుకున్నారు, అది అవదమ్మా. ఇది నా సెక్షను, మేకప్ సామాన్ల సెక్షను. ఇది తన మేకప్ సామాన్ల సెక్షన్. మేకప్ సామాన్లు సబ్బులు ఎప్పటి నుంచి వాడుతున్నారు అని నన్ను అడగండి, ఎందుకంటే ప్రస్తుతానికి నా లగేజ్ ఏమి రాలేదు. నెక్స్ట్ 4 డేస్లో రాబోతుంది. ఇది మాత్రం నా హ్యాండ్ బ్యాగ్లో తెచ్చుకున్న సబ్బులు, అవి మాత్రమే కనబడతాయి, అది వేరే విషయం. లైట్ ఇలా వస్తే మనకి టీవీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రిమోట్ మేమైతే దేవుడిని పెట్టుకుంటాం, ఇంకేం పెట్టాం ఇక్కడ. నార్మల్గా అయితే చాలామంది డెకరేషన్ సామాన్లు పెట్టుకుంటారు ఇక్కడ. ఇది చైర్. ఈ చైర్ని జనరల్గా అప్పర్ బంకర్ వాళ్ళు యూస్ చేస్తారు, ఎందుకంటే బ్రేక్ వచ్చిన ప్రతిసారి మేము పైకి వెళ్ళి కూర్చోలేము, ఎందుకంటే అది చాలా చిన్న స్పేస్. ఇంకా లోవర్ బంకర్ వాళ్ళు అనుకుంటారా, వాళ్ళకి ఇనఫ్ స్పేస్ ఉంటుంది కూర్చోడానికి. సో ఇది నా క్యాబిన్ మేడ్ది, అది నాది. ఇటు తిరిగితే ఇవి మేము యూస్ చేస్తున్న టవల్స్, ఇవి మేము స్పేర్ పెట్టుకున్న టవల్స్. ఇది లగేజ్ ఏరియా. ఇటు వస్తే వార్డ్రోబ్స్, ఇది నా క్యాబిన్ మేడ్ది, ఇది నాది. లైఫ్ జాకెట్స్, ఎమర్జెన్సీ డ్రిల్ ఉన్నప్పుడు కానీ, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ ఆ లైఫ్ జాకెట్ని పట్టుకొని
వస్తా వస్తా అని పరిగెట్టాలి. ఇవి ఎక్స్ట్రా టాయిలెటరీస్ అనమాట. అయితే ఓపెన్ చేసి చూపించేంత ఏం లేదు ఇక్కడ. నా లగేజ్ ఇంకా రాలేదు, యూనిఫామ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది మేము రెడీ అవ్వడానికి యూజ్ చేసే మిర్రర్. చాలా పెద్దగా డోర్కి అటాచ్డ్గా ఉంటుంది. ఈ డోర్ ఏంటిదంటే వాష్రూమ్కి. వాష్రూమ్ అనేది మనకి చాలా నీట్గా ఉంటుంది, ఎందుకంటే దాన్ని క్లీన్ చేసేది నేనే. మనమే క్లీన్ చేసుకోవాలి క్యాబిన్ని, వాష్రూమ్స్ని. ఎవ్రీ 14 డేస్కి ఆర్ 7 క్రూ క్యాబిన్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. వచ్చి చెక్ చేస్తారు. ఎలాంటి డిఫెక్ట్ కూడా రాకూడదు. వస్తే డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో క్యాబిన్ని నీట్గా ఉంచుకోవడం మీ బాధ్యత, మా బాధ్యత. ఇది క్యాబిన్. పెద్దగా ఏముండదు. డోర్ నుంచి స్టార్ట్ చేస్తే స్టాండ్స్, షూ ర్యాక్, వాష్రూమ్, స్టడీ టేబుల్, వార్డ్రోబ్స్ అండ్ బెడ్స్. ఇంతే, చాలా చిన్నగా ఉంటుంది. డోర్ నుంచి ఇక్కడికి ఒక 10-12 ఫీట్స్ ఉంటుంది అంతే. నేను మెజర్మెంట్స్లో చాలా వీక్ సార్, నన్ను అడగండి. ఇంకా మంచం కింది మేము 2 ర్యాక్స్ ఇస్తారు. నార్మల్గా అయితే ఇవి సాక్స్కి వీటికి పెట్టుకోవడానికి. మేము అతను ఫుడ్ పెట్టుకుంటున్నాం అంతే. దట్స్ ఆల్ అబౌట్ మై క్యాబిన్ టూర్. సో మనం చెప్పాలంటే ఇంట్లో కూడా ఇంత నీట్గా ఉండలేము, ఎందుకంటే ఇంట్లో సామాన్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకు సరుకులు తక్కువ ఉంటాయి, పైగా ఇన్స్పెక్షన్కి ఎప్పుడు వస్తుంటారు కాబట్టి నీట్గా ఉంటుంది. చాలా హైజీన్గా ఉంటాయి క్యాబిన్స్. ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉంటాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్కి మీరు మెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. క్యాబిన్లో ఫుడ్ తీసుకోవడం అనేది అలౌడ్ కాదు. స్నాక్స్ వరకు ఓకే, బట్ ఫుడ్ కుక్ చేయడానికి ఉండదు, తెచ్చుకొని తినడానికి కూడా ఉండదు. అట్లీస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవడానికి మనకి కెటిల్ కూడా ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే గెస్ట్ క్యాబిన్స్లో ఉంటాయి. దాట్స్ ఓకే, ఎందుకంటే బిగ్ క్యాబిన్స్ కదా, సో ఇట్ వోంట్ ఎఫెక్ట్. కానీ మనది చాలా చిన్న క్యాబిన్ కదా, వాటర్ బాయిల్ చేసేటప్పుడు ఇట్ విల్ గివ్ అలార్మ్ టు ఫైర్ డిటెక్టర్స్. సో ఎవ్రీ టైమ్ ఫాల్స్ డిటెక్టర్స్ వస్తుంటాయి కాబట్టి క్రూ క్యాబిన్స్లో అనేది మనకి కెటిల్స్ నాట్ అలౌడ్. సో ఫుడ్, డ్రింకింగ్, ఎనీథింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ది క్యాబిన్స్. Other than that, you can do anything in the cabin. So adanamata, this is all you will get in the cabin as a crew member. That is more enough. You can come and join cruise ships without any hesitation. And that's all about this video. For more interesting stuff, please follow my channel and నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైక్స్ ఇవ్వండి. మరి ఘోరంగా 1.5K వ్యూస్ వచ్చినా కూడా 2 లైక్సే ఉంటున్నాయి. అంత దరిద్రంగా ఉన్నాయి నా వీడియోలు. ఓకే అడుక్కున్నట్టుంది కదా. బాయ్.